ఇవాళ కరివేపాకు కారం కడుతున్నాను. అందరికీ ఆరోగ్యానికి మంచిది. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే కరివేపాకు కారం తింటే మనకి జుట్టుకి కళ్ళకి అన్నిటికీ మంచిది. ఈ కరివేపాకు కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. మిర్చి, ఎండుమిరపకాయలు నేనైతే ఒక 15 తీసుకున్నాను. కరివేపాకు మనకు ఫ్రెష్ చెట్టు కరివేపాకు కోసం ఇప్పుడే కావాల్సినవి తెల్లగడ్డలు, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు తయారు చేసే విధానం మీకు చూపిస్తున్నాను. ముందు ఇవన్నీ వేయించుకోవడానికి తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. 2 స్పూన్స్ వేసాను. స్టవ్ వెలిగించాను. ముందు ధనియాలు వేస్తున్నాను. ధనియాలు కొంచెం మరిగింది తీసుకోండి. ధనియాలతోనే టేస్ట్ వస్తుంది. జీలకర్ర 2 స్పూన్లు జీలకర్ర వేసాను. పెద్ద స్పూన్లు ఫ్రై చేస్తున్నాను. మాడకుండా దోరగా వేయించుకోండి. మళ్ళీ మాడితే టేస్ట్ మారిపోతుంది. మా దగ్గర ఈ కారం అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలంటే మేము అమ్ముతాము. పావు కిలో వచ్చేసి 100 రూపీస్ పడుతుందండి. మేము స్వయంగా తయారు చేసి దంచుతాము. రోట్లో మిక్సీ వాడమండి. మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం బాగుంటుందండి. మరి హైలో కాకుండా మీడియంలో పెట్టుకోండి. హైలో కాకుండా లోలో కాకుండా. ఎందుకంటే మిరపకాయల్లో విత్తనాలు అనేవి బాగా వేగాలి. వేగితే కారానికి టేస్ట్ వస్తుంది. మీరు మాకు కుదరదు, మేము చేసుకోలేమని అంటే మేము నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి కానీ మీరు ఫోన్ చేశారంటే ఆన్లైన్ సర్వీస్ పంపిస్తామండి. 100 రూపీస్ పడుతుంది పావు కిలో డబ్బా. చూడండి, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు అంత ఆయిల్ అవసరం లేదండి. మన బాణీలో ఉన్న ఆయిల్ వరకు సరిపోతుంది. ప్రత్యేకంగా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ వేగకూడదండి కరివేపాకు. మరి ఎక్కువ వేగినా దీంట్లో ఉండే ప్రోటీన్, విటమిన్స్ ఇవన్నీ పోతాయి. మనకి కళ్ళకి, జుట్టుకి, మన ఆరోగ్యానికి బాగుండాలంటే కరివేపాకు ఎక్కువ వేగకూడదండి. చాలండి. నేనైతే ఇంతవరకు మీడియంగా వేయించుకున్నాను.
అంతవరకు ఆపేస్తున్నాను. ఇప్పుడు రోటి దగ్గరికి వెళ్ళి కరివేపాకు కారం దంచుకుందాం. ఓకే అండి, ఇప్పుడు వేయించుకున్నాం కదా మనము కరివేపాకు కారానికి, అవన్నీ రోట్లో వేస్తున్నాను. చూడండి కరివేపాకు మెరిగిపోయింది. కరివేపాకు అంటే ఎండుమిరపకాయలు కారం మెత్తగా దంచేసాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాము. నేను ఈ కరివేపాకు కారంలోకి రెండు తెల్లగడ్డలు తీసుకున్నాను. తెల్లగడ్డలు ఎక్కువ వేస్తే బాగుంటుందని టేస్ట్. తగినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసి కరివేపాకు వేసి దంచేసాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ముందుగా ఒలిచిపెట్టుకున్నాను తెల్లగడ్డలు వేసేస్తున్నాను. చూడండి, తెల్లగడ్డలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కారం రెడీ. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కరివేపాకు కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, అదిరిపోద్దండి. కానీ నేను నెయ్యి లైక్ చేయను కాబట్టి వేసుకోలేదు. నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. కరివేపాకు అన్నం పొద్దున్న ఉండు. అందరు చేయి పెట్టండి. మన కరివేపాకు రోటి కారం రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని వేసుకొని తింటే ఉంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి అన్నీ. టేస్టీగా ఉందండి, ట్రై చేయండి. రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ½ కిలో డబ్బా 100 రూపీస్కి ఇస్తాము, అవైలబుల్గా అందిస్తాము. మేము ఇచ్చే నెంబర్కి మీరు కానీ ఫోన్ చేస్తే మేము ఆన్లైన్ సర్వీస్ పంపిస్తామండి. దగ్గర కరివేపాకు కారమే కాదు, మునగాకు కారం, కొబ్బరి కారం అన్నీ రోటి కారాలేనండి పంపిస్తాము. పచ్చళ్ళు కానీ అన్నీ మీకు కావాలంటే మేము పంపిస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.